బాసర ఆలయం చోరీ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక ఇద్దరు దొంగలు కొన్ని సీసీటీవీ కెమెరాలకు క్లాత్ కప్పి రాత్రి 12 గంటల సమయంలో దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. క్లూస్ టీం రంగంలోకి దింపామన్నారు. కొన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుంటామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు చూసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంబో క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బాసర ఆలయంలో అయితే అర్ధరాత్రి 12 గంటల తర్వాత అయితే చోరీ జరిగింది. అమ్మవారి వెండి కిరీటం అపహరణకు గురైంది. అలాగే హుండీ కూడా అక్కడే ఉన్న మరో టెంపుల్ దగ్గర అయితే దుండగులు పడేశారు. హుండీలో ఉన్న ఆదాయం మొత్తం కూడా తీసుకుని వెళ్లారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇందులో ఈ సంఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. బాసర అమ్మవారి టెంపుల్లోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో దొంగలు చొరబడి ఉండిని ఎత్తుకెళ్ళడంతో పాటు అమ్మవారి కిరీటాన్ని వెండి కిరీటాన్ని కూడా ఎత్తుకెళ్ళడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అంటే అర్ధరాత్రి సమయంలో 12 గంటల సమయంలో వర్షం పడడము, అలాగే అక్కడ కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆ సమయంలో అదనంగా తీసుకున్న దొంగలు ఒకసారిగా వెనుక భాగంలో ఉన్న గేటు తాళాలు పగలగొట్టి అమ్మవారి ఆలయాన్ని చేరుకోవడం జరిగింది. అమ్మవారి ఆలయాన్ని చేరుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించిన అది డోర్ను పగలగొట్టేసి పగలగొట్టేసి ఉండి ఎత్తుకోవడంతో పాటు వెండి కిరీటాన్ని కూడా ఎత్తుకోవడం జరిగింది. అంతా సీసీ కెమెరాల్లో రికార్డు కావడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఈ కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది. ఈ సంఘటన స్థలానికి వచ్చే నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ లోకల్ హ్యాబిచువల్ గా జరిగే ఈ దొంగలా లేకపోతే మహారాష్ట్ర నుంచి వచ్చిన దొంగల అనే విషయంపై కూడా ఆరా తీయడం జరుగుతుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఏం జరిగిన విషయాన్ని పోలీసులు జిల్లా ఎస్పీ వేద పండితుల ద్వారా తెలుసుకొని దర్యాప్తునికి ఆదేశించడం జరిగింది. స్వయంగా ఈ సంఘటనను పరిశీలించిన జిల్లా ఎస్పీ సందర్భంగా మాట్లాడుతూ ఖచ్చితంగా దొంగలను పట్టుకుంటామని, అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగినట్టు తమకు ఫిర్యాదు అందిందని వెంటనే రంగంలో దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారని, అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టామని, అవసరమైతే డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించుతామని, సీసీ కెమెరాల్లో నిక్షితమైన రికార్డులో నిక్షితమైన విజువల్స్ ని ప్రస్తుతం అయితే పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారని, అయితే ఈ సంఘటన జరిగిన అర్ధరాత్రి కావడంతో అలాగే ఇటు దొంగలు అంటే సీసీ కెమెరాలను 2-3 సీసీ కెమెరాలను కూడా వాటిపై ఒక గుడ్డను ఉంచి సీసీ కెమెరాలు పనిచేయకుండా చేయడం జరిగిందని ఈ సందర్భంగా మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఈ దొంగలను ఖచ్చితంగా పట్టుకుంటామని, తమ దర్యాప్తులో మాత్రం ప్రాథమికంగా వెండి కిరీటంతో పాటు హుండీలో ఉన్న డబ్బులు ఎత్తుకెళ్ళినట్టు తెలిసిందని, అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం కానీ బంగారు బొట్టు కానీ అలాగే ఉన్నాయని, ఖచ్చితంగా దొంగలను పట్టుకొని తిట్టామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.